సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ మంత్రులు, నేతలు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అర్జున్ తప్పుగా మాట్లాడారన్నారు. వెంటనే సీఎంకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయినా అల్లు అర్జున్లో పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శించారు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అల్లు అర్జున్ సారీ చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. స్క్రిప్ట్ రాసుకుని వచ్చి అల్లు అర్జున్ మాట్లాడారని విమర్శించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమన్నారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవన్నారు. అల్లు అర్జున్ కు ట్విట్టర్ టిల్లు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి. ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేది లేదు, రేట్లు పెంచేది లేదు. అక్కడ సినిమా ప్రొడ్యూసర్లకు కానీ వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి. అల్లు అర్జున్ పై ఎలాంటి కక్ష సాధింపు లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం ప్రకటన చేసిన తర్వాత కూడా రాజకీయ నేతలు మాట్లాడడం సరికాదన్నారు. బండి సంజయ్ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం, కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవంత్ గురించి గాని, ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ థియేటర్ లో ఎంతసేపు ఉన్నాడో సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ను అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు ఎంపీ అనిల్ యాదవ్. డాక్టర్లను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు అనిల్. అన్ని ఇండస్ట్రీలకు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఎంకరేజ్ చేయడానికే పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఒకసారి సమాజం కూడా ఆలోచించాలి. ఏ విధంగా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయినా అల్లు అర్జున్, ఆయన తండ్రికి పశ్చాత్తాపం లేదన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బాధిత కుటుంబానికి ఏం చేశారో అల్లు అర్జున్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందిస్తున్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ నే తప్పు పడుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. చనిపోయిన కుటుంబం మీద ఇప్పటికి కూడా ఇంకా పశ్చాత్తాపం లేదు, ఆ కళ్ళలో అవపడట్లే. ఇంకా నా కొడుకు అల్లు అర్జున్ మొండోడు, ఈయన ఇట్లా ఆయన అట్లా అనుకుంటే ఇంకా వాళ్ళకి వాళ్ళు సమర్థించుకోవటం, మా స్థాయిని దిగదారుస్తాను, అవమానపరుస్తాను. అరే నీ స్థాయి, అవమానం ఇవన్నీ వాళ్ళ ప్రాణాల కంటే ముఖ్యమా? ఏమైనా నీ స్థాయిని కూడా దాచుకో. అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సహించే పార్టీలు, నాయకులు. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు. మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు. బీఆర్ఎస్ కూడా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినంత ధీటుగా ఆ కుటుంబానికి అండగా లేరు. మీరు కనీసం వాళ్ళని పరామర్శించడం పక్కన పెట్టేసి రాజకీయ విమర్శలు, పనికిరాని విమర్శలు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఘటనలో ప్రభుత్వమే మొదటి ముద్దాయిగా నిలిచిందన్నారు. పుష్ప సినిమా రిలీజ్ టైంలో తోపులాటలో మహిళా మృతి ఘటనపై స్పందిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు నారాయణ. ప్రభుత్వం, సభ్య సమాజం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో తమ వంతు సాయం ప్రకటిస్తామన్నారు.